చివరికి అన్నిటికన్నా నిజంగా బాధ కలిగించే విషయం, ఆశ్చర్యం కలిగించే విషయం, 70 ఏళ్ళ ముసలైన కొమ్మినేని శ్రీనివాస్, మీతో పాటు మీ తోటి విలేకరి, రెప్యూటెడ్ విలేకరి, సీనియర్ జర్నలిస్టు, ఏం పాపం చేశాడని చెప్పి నిజంగా అడుగుతా ఉన్నాను నేను. ఆయన జైలుకు పంపడానికి చంద్రబాబు నాయుడు అంత ఉత్సాహం చూపించాడు. ఒక డిబేట్ జరిగేటప్పుడు సహజంగానే కొంచెం అనుకూలంగా కొంతమంది మాట్లాడుతుంటారు, వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడే ప్యానలిస్ట్ మాట్లాడే మాటలకు యాంకర్కి ఏం సంబంధం? ఇది మినిమం లాజికల్ రీజనింగ్. అలాంటిది ఆయన తీసుకొచ్చినాడు, జైల్లో వేసినాడు. కోర్స్ ఆయన మీద చంద్రబాబు నాయుడు కోపం ఎక్కువే అనుకో. ఇంతకుముందు ఆయన ఉద్యోగం కూడా ఊడగొట్టే దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు పాత్ర చాలా క్రియాశీలక పాత్ర పోషించినాడు. అంతటితో ఇంకా సంతోషపడలే ఉద్యోగం పీకినందుకు. అప్పట్లో ఆయన జీవితం నాశనం చేయాలా, ఆయన పరువును తీయాలా, ఆయన జైల్లో పెట్టాలా? ఇంత దిక్కుమాలిన ఆలోచనలు చూడు ఇవన్నీ.